కొండా సురేఖ మాట్లాడిన మాటలు అర్ధరహితమైనవి. ఆ, విషయ పరిచయం లేకుండా ఏదో నోటుకొచ్చి మాట్లాడితే ఆవిడ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటారు, వీడికి ఏం తెలుసు? వాళ్ళ బెడ్రూమ్ లో తొంగి చూసిద్దా? వాళ్ళు మాట్లాడుకుంటారు వెళ్తా గోడకు చెవులు పెట్టి వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటానికి ఈవిడ కారణం అని, నా కేటీఆర్ కారణం అని, ఇంకెవరో డ్రగ్స్ అలవాటు అవడానికి ఈయన కారణం. ఈ మాటలయ్యి మళ్ళీ మాట్లాడితే ఆ నోటికి వచ్చింది ఇలా మాట్లాడతారు. మాట్లాడితే మన కౌంటర్ ఏదైనా ఎదురు మాట్లాడితే మళ్ళీ ఇమీడియట్ గా బీసీ మహిళని ఇలా మాట్లాడతారు. బీసీ మహిళ అనేది ఇలా మాట్లాడుతా ఇష్టొచ్చినట్టు నోటికి వచ్చింది మొగాళ్ళ మీద అబాండాలు వేయస్తా చూస్తా. ఇవిడ ఎవరికి డ్రగ్స్ అలవాటు చేయటం కేటీఆర్ ఈవిడ చూసిందా? ఎక్కడ చూసింది? ఎవరికి డ్రగ్స్ నేర్పిస్తాడు? ఈవిడికి ఏమైనా తొంగి చూసి దొంగచాటుగా చూసి అలవాట్లు ఉంటున్నాయా? ఎప్పుడు చూస్తుంది? ఏమి సాక్ష్యాలు ఉన్నాయా? ఏం మాటలు అయ్యి పిచ్చి మాటలు? వాళ్ళు ఎవరో భార్యాభర్తలు విడిపోవడానికి కేటీఆర్ కారణం, ఎవరో డ్రగ్ అడిక్ట్ రకుల్ ఎక్కడో డ్రగ్స్ అక్కడెక్కడో బాంబేలో తీసుకుని తిరిగితే దానికి కేటీఆర్ కారణం. నాన్సెన్స్. దేర్ ఇస్ సంథింగ్ సెన్సిబుల్ ఇన్ టెల్లింగ్ ఎనీథింగ్. ఏదైనా రాజకీయంగా మాట్లాడడం మాట్లాడాలి, ఏదైనా సెన్సిబుల్ గా. ఎవరో ట్వీట్ చేస్తే అది కేటీఆర్, ఎవరో 100 మంది ట్వీట్ చేస్తారు, అది మళ్ళీ ఆ ట్వీట్ చేసిన వాళ్ళు కేటీఆర్ కి సంబంధం. ఏం ఆధారాలు నా మాట మాట్లాడారు? ఎవరో ట్వీట్ చేసి 100 మంది, లక్షల మంది ఉన్నారు. లక్షల మందిలో అనేక మంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, విమర్శించి ట్వీట్ చేసేవాళ్ళు ఉంటారు. ట్వీట్ వాళ్ళ సోషల్ మీడియా అలా ఉంది. దాంట్లో మీకు వ్యతిరేకంగా ట్వీట్ చేస్తే అది కేటీఆర్ చేయించాడు, మీకు సపోర్ట్ గా చేయిస్తే అది రేవంత్ రెడ్డి చేయించాడు అనుకుంటే అదే ఒకళ్ళు చెప్పి ఇవాళ సోషల్ మీడియా అలా ఒకరు చెప్తే బంధువులు ఓపెన్, చాలా మంది ఓపెన్ గా వాళ్ళ పార్టీకి వాళ్ళు వచ్చిన ఒపీనియన్ వాళ్ళు తెలియదు, అలా జస్ట్ థ్రోయింగ్ అనేది చాలా ఉంది. ఏదైనా ఆధారాలతో మాట్లాడాలి. ఒక స్టేజ్ లో ఉన్నారు, ఒక పొలిటికల్ లీడరు, ఒక పొజిషన్ లో మినిస్టర్ లెవెల్లో ఉన్నారు. మాట్లాడేటప్పుడు ఒక ఆధారాలతో నిమిత్తంగా ఒక పద్ధతితో మాట్లాడాలి. నోటికి వచ్చింది అడ్డమైన మాటలు. వాళ్ళకి డ్రగ్స్ ఈయన అలవాటు చేశాడు, ఈయన వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసే అయితే ఈయన పక్కన చూసింది ఆవిడ, లేకపోతే సీక్రెట్ కెమెరాలు ఏమైనా షూట్ చేసిందా, లేకపోతే తొంగి చూసిందా దొంగతనంగా? ఏం మాటలయ్యి వాళ్ళు విడిపోవడానికి కావాలంటే వీడికి ఏం తెలుగు? మేము ఇండస్ట్రీలో ఉన్నాం మరి ఇన్ని సంవత్సరాలుగా, మాకు తెలీదు. ఈవిడ ఎక్కడో ఉండి ఈవిడికి వాళ్ళిద్దరు విడిపోవడానికి కేటీఆర్ కారణం అని ఈవిడ చెప్పింది. ఎవరు చెప్పారు ఈవిడికి? చెప్పండి, ఎవరు చెప్పారు? సమంత చెప్పిందా, లేకపోతే నాగ చైతన్య చెప్పాడా మేము ఇద్దరు విడిపోవడానికి కేటీఆర్ కారణం? ఎవరు చెప్పారు? అప్పుడు అయితే మీ ఇష్టానికి మీ కంట్రోల్లో ఉన్న సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ వాయించారు. రాజకీయాల కోసం బదనాం చేయాలి, కేటీఆర్ పేరు బదనాం చేయాలి. మీ రాజకీయం ఏది? వాళ్ళ అధికారంలోకి వచ్చింది అలా కదా, అబద్ధపు ప్రాపగాండ చేసే కదా మీరు, అబద్ధాలు ఆరబోతుంటే కదా మీరు వాళ్ళ అధికారంలోకి వచ్చింది. అదే అలవాటు అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా అబద్ధాలు ఈ ఆరబోతులు ఎందుకు? ఏదైనా సాక్ష్యాలు పెట్టండి, ఇదిగో వాళ్ళిద్దరు విడిపోవడానికి ఇది కారణం, ఇవి వాళ్ళు చెప్పారు మాతోటి, వాళ్ళు చెప్పారు, ఇది కూడా ఆధారం పెట్టండి. నేను గాలి మాట సోది మాట ఎందుకు వెళ్ళదు? తప్పు కదా. మళ్ళీ దీని గురించి ఏదైనా అంటే ఆడపిల్లని అంటారా? అదే అంటే బీసీ మహిళ అంటే అడ్వాంటేజా? ఏమైనా మాట్లాడతా బీసీ మహిళ? ఏమైనా నోటికి వచ్చింది మాట్లాడతా? ఇష్టం వచ్చిన నిందలు వెయ్యొత్తా? ఇష్టం వచ్చిన అబ్బాండాలు వెయ్యొత్తా? మరి దానికి అక్కడ నిబద్ధత లేదా? అక్కడ ఒక విధానం లేదా? మీరు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడేది, నోటికి వచ్చి ఎలాంటి నిందైనా వేసేది, ఎలాంటి అబాండాలైనా వేసేది, ఎవరి పేరునైనా రిపేర్ చేయడానికి మాట్లాడేది. మిమ్మల్ని గురించి ఏదైనా ఒకటంటే మాత్రం చొచ్చుకుని పొడిచి ఇచ్చుకు పొడిచి 36 మాట్లాడేస్తారు. ఇదే కంట్రోల్. పదవిలో ఉన్నారు సురేఖ్ గారు, కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఫ్యాక్షన్ రాజకీయ మాటలు మాట్లాడకూడదు. కొంచెం పద్ధతిలో మాట్లాడటం ఇప్పటికైనా అలవాటు చేసుకోవాలి. మీరు నోటి దురుసు ఎక్కువ, ప్రపంచానికి తెలుసు మీకు నోటి దురుసు ఎక్కువ. ఆయన మొహం కూడా రోసయ్య గారి విషయంలో అందరూ రోసయ్య గారి మొహం కూడా చూడటానికి నాకు ఇష్టం లేదు అంటాం. ఆ తర్వాత సీఎం అయినాక ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటుంటాము. అన్నీ తెలుసు ప్రజలకి. మీరు ఇవాళ కొత్త కాదు, మిమ్మల్ని గురించి అందరికీ తెలుసు. కానీ కొంచెం నోటు కంట్రోల్లో పెట్టుకుని ఒక మినిస్టర్గా ఉన్నా ఎప్పుడైనా కొంచెం పద్ధతిగా మాట్లాడదాం. అప్పుడేదో మాట్లాడారంటే మినిస్టర్గా పదవులో ఉన్నారు కదా, పదవులో ఉన్నప్పుడైనా కొంచెం గౌరవంగా స్థాయికి తగినట్టు మాట్లాడతాం. చిట్టిబాబు గారు, మరి
కొండా సురేఖ గారు కేటీఆర్ యువతకు మత్తు పదార్థాలు అలవాటు చేశారు, డ్రగ్స్ అలవాటు చేశారు, అలాగే వారిని బ్లాక్మెయిల్ చేసింది కూడా కేటీఆర్ అంటూ ఆరోపణ చేసింది. మరి దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? అదే ఇప్పుడు చెప్తాను కదా, ఆవిడ చూసిద్దా డ్రగ్స్ అలవాటు చేసి ఈవిడ చూస్తుందా, ఈవిడ సీక్రెట్ కెమెరాతో ఏమైనా షూట్ చేస్తుందా, లేకపోతే ఈవిడ కిటికీల్లో వచ్చి ఇట్లా తొంగి తొంగి చూసిందా అతను అలవాటు చేయటం? ఏమున్నాయని ఏ ఆధారాలతో మాట్లాడతారు? ఒక మినిస్టర్ లెవెల్లో మాట్లాడేటప్పుడు కొంచెం సెన్సిబుల్ గా ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి. ఆయన నేర్పాడు. ఎప్పుడు చూసిందా ఒక ఆధారం పెట్టమని, ఇదిగో నేను ఇలా సీక్రెట్ కెమెరా పెట్టి తీసాను, లేదా తొంగి చూశాను, నాకు అలవాటే వాళ్ళ విషయాల్లో తొంగి చూడటం, రహస్యాలు పట్టుకుంటాం అలవాటే, నేను తొంగి చూశాను, నాకు చూశాను నా కళ్ళతోటి, లేదు సీక్రెట్ కళ్ళతోటి సీక్రెట్ కెమెరా తీసి ఏదైనా ఉంటే చెప్పండి, లేకపోతే ఏదైనా ఆధారాలు చెప్పండి. ఊరి నోటికి వచ్చిన మాటలు మాట్లాడేస్తే ఎట్లా? ఒక గాలితనంగా ఒక తోది మాటలు తప్పు కదా. నువ్వు రాజకీయాలు కనుక ఏమైనా మాట్లాడిస్తా, ఆడదారు కనుక నువ్వు ఏమైనా మాట్లాడిస్తావు మా తల్లి. నువ్వు ఆడపిల్లలు కనుక నువ్వు నేనేమని అంటేనేమో బీసీ మహిళపై ఇలా మాట్లాడతారా అని పిచ్చుకుపడతావే, నువ్వు మాత్రం మాట్లాడుతా. నీకెవరిచ్చారు హక్కు? నీకెవరిచ్చారు నా హక్కు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, ఒక మగవాడిని పరువు తీయచ్చు, మగవాడిని మీద అబద్ధాలు వేయచ్చు, మగవాడి మీద ఒక అపనంద చేసి అతని క్యారెక్టర్ అసాసినేట్ చేయొచ్చు. ఎవరు చెప్పారు నీకు? ఎవరిచ్చారు ఆ హక్కుని? మాట్లాడేటప్పుడు గతంలో ఏదో ఉన్నావు, నీ చరిత్ర అందరికి తెలుసు, నీ నోరు ఎక్కువ, నోటి దురుసు ఎక్కువ అందరికి తెలుసు. కానీ ఇప్పుడు మినిస్టర్ అయినా కూడా అదే ధోరణి ఎట్లా? రోసయ్య గారికి సీరియస్తోనే నువ్వు నోరు జారి ఆయన మొహం చూడటానికి కూడా నాకు ఇష్టం ఉండదు. ఆయన మాట్లాడిందని నువ్వు తర్వాత ఆయన సీఎం అయినా మళ్ళీ ఆయన పక్కన నుంచున్నావు అనుకో, అది వేరే. పెద్ద అయినా సీనియర్ అని కూడా లేకుండా నోటు చూసి మాట్లాడేవారు ఆ రోజు కించపరిచాయి. సో అందరికి తెలుసు. అయితే అప్పుడు కాదు, అప్పుడు మామూలు. ఇప్పుడు మంత్రి, అధికారంలో ఉన్న మంత్రి కాస్త కొంచెం బాధ్యతతోటి, కొంచెం సంస్కారంతో, కొంచెం పద్ధతితోటి ఏదైనా మాట్లాడితే ఒక ఆధారాలతో వివరణతో మాట్లాడాలి. ఊరి నోటికి వచ్చింది ఏదో ఒకటి వచ్చి నోటికి వచ్చింది బాగేసేస్తే అది చెల్లుబాటు అవుతుంది అనుకుంటే పొరపాటు. నీకు ఎవరు చెప్పారు? ఏ సాక్ష్యం ఉంది వాళ్ళిద్దరు విడిపోవటానికి అనేదానికి? కానీ మీరు వాళ్ళందరికీ డ్రగ్స్ అలవాటు చేసి ఒకసారి ఏదైనా సాక్ష్యం ఉంటే పెట్టు. నేనే అడుగుతాను, నిలదీస్తాను. నేనే నిలదీస్తాను. ఏంటండి మీరు ఈ సాక్ష్యాలు ఉన్నాయని అడుగుతా. ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి అర్ధరహితమైన మాటలు? దీన్ని ఏమంటారంటే గాలివాగుడు అంటారు. దీన్ని గాలివాగుడు అంటారు. విమర్శ చేసేటప్పుడు ఒక నిర్దిష్టమైన ఆధారంతో చేయాలి, ఒక పద్ధతులు. మన రాజకీయాల్లో ఉన్నాం కనుక ఎలాంటి వ్యవస్థ దిగజారుడుగా ఏమైనా విమర్శ చేయదు, దిగజారుడు విమర్శలు చేసే ఏదైనా అంటే మనం బీసీ ఈ కార్డులను అడ్డు పెట్టుకుని బతికేసి అనుకుంటే చాలా తప్పదు. ఆధారాలు పెట్టమనండి, సల్యూట్ చేస్తాం వాడికి. ఈ ఆధారాలు ఏదైనా పెడితే ఎవరికి నేర్పించాడు, ఎవరికి డ్రగ్స్ అలవాటు చేశాడు, ఆధారాలు ఎవరైనా ఎవరు చెప్పారు, వాడికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? బయట పెట్టమనండి. అదేమంటే అందరికీ తెలుసు. ఎవరందరికీ తెలుసు? ఎవరికి తెలుసు? అందరికి తెలుసు. ఏదో పెద్ద పెద్ద సత్యమైన మాట, సూర్యుడు వెలుగునిస్తుడు అన్న మాటలాగా అది అందరికీ తెలుసు కదా అన్నట్టు ఇది అందరికీ తెలుసు. ఏది మీరు చెప్పే గాలి మాట అందరికీ తెలుసు అనుకోవాలా? ఎవరికి తెలుసు? మీ కూటమికి తెలుసు. మీరు అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు కనుక ఈ అబద్ధాలు ఆడే వాళ్ళకి మీకు తెలుసు. మీ అబద్ధాలు కూటమికి తెలిసే. మీరు అన్ని అబద్ధాలే కదా, అధికారంలో రావడానికి అన్ని అబద్ధాలే కదా. ఒక్క నిజం చెప్పారా? వచ్చినాక ఒక అబద్ధాన్ని చెప్పిన అబద్ధాలకి కనీసం ఏదైనా కృషి చేస్తారని ఏమీ లేదు. మా అబద్ధం మీద అబద్ధం పాలన అంతా అలాగే సాగుతుంది. 9 నెలలు చూస్తున్నాం కదా. ఇప్పుడైనా ఒక పద్ధతిగా మాట్లాడటం, ఒక విధానంతో మాట్లాడటం, ఒక సర్వసభ్య సంస్కారంతో మాట్లాడటం అలవాటు చేసుకో మా తల్లి. ఇంకా గట్టిగా చాలా మాట్లాడుతున్నావు అన్నదానికి ఇప్పుడు ఏమైనా మాట్లాడచ్చు. కానీ మాకు సంస్కారం అడ్డు వస్తారు. ఆడపిల్లలు కదా, కొంచెం గౌరవంగా మాట్లాడటం, కొంచెం పద్ధతితో మాట్లాడటం, కొన్ని విషయ పరిజ్ఞానంతో మాట్లాడటం, కొన్ని సాక్ష్యాధారాలతో మాట్లాడటం, ఒకళ్ళ మీద ఒక అపనంద చేస్తున్నప్పుడు, ఒకళ్ళ మీద ఒక బురద తెలుస్తున్నప్పుడు దానికి ఆధారాలు చాలా. లేకపోతే మూసుకుని కూర్చోవాలి. లేకపోతే కానీ పిచ్చి పిచ్చి వాగుళ్ళు, సొల్లు మాటలు గాలికి అవుతుంది.